హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆన్ నేను సతీష్ మందుల. ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఒకసారి ఫస్ట్ నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే నైరుతి మందగమనం ఆలస్యం అవుతున్న ఋతుపవనాల విస్తరణ ఎల్ నీనో ప్రభావంతో మరో 3 రోజులు ఎండలు అని చెప్పేసి నమస్తే తెలంగాణ కవర్ చేసింది. సో మార్నింగ్ న్యూస్ లో మనతో పాటు బాలు వాళ్ళ మనతో యాడ్ అవుతున్నాం. కాంగ్రెస్ మిత్రదోహం నిన్న డిఎంకే నేను టిఎంసీ ఒక్కొక్కటిగా కూటమి పార్టీలకు వెన్నుపోటు మమతా వల్లే బీజేపీ గెలిచిందన్న రాహుల్. అయితే నిన్న కాంగ్రెస్ కి సంబంధించి కూటమి నిన్న మొత్తం మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి డిఎంకే టిఎంసీ దూరం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొన్న తమిళనాడు ఎన్నికల నుండి మొత్తం ఇండియా కూటమి మొత్తం బలహీన పడినట్టు మనకి అర్థమైంది. ముఖ్య నేత ఆత్మే అసలు ముద్దాయి. ఏదైతే ఈమె మీనాక్షికి ఇక్కడ ఏందంటే దీని ఉద్దేశం ఏంటంటే నమస్తే తెలంగాణ పేపర్ కాబట్టి ఈ మీనాక్షికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఎవరైతే పెద్ద నేతలకి వెన్నుపోటు కొడుతున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక పూర్తిగా ఇక్కడ పార్టీ ప్రభుత్వం పాహిమా అని చెప్పేసి ఉంది. అట్లనే కథ నడిపిన లీక్ వీరుడు ఎవరో మరి ఆ లీక్ వీరుడు సమాచారం చేరవేసింది ముఖ్య నేత సన్నిహితుడే. తెలంగాణ బీజేపీ నేతల ద్వారా కోవర్ట్ ఆపరేషన్ మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ కు సమాన్ల కాపీలు. మీడియేటర్ గా మహారాష్ట్ర ముఖ్య నేత చురుకైన పాత్ర. టిపిసిసి లీగల్ దృష్టి మరల్చిన తెలంగాణ ముఖ్య నేత. అంతా ఖాయమయ్యాకే బరిలోకి బీజేపీ 3వ అభ్యర్థి. ముఖ్య నేత ఆత్మీయుడి కోసం మీనాక్షి నటరాజన్ బలి. వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నందుకే అక్కసు. ఇటీవల రాజకీయ భవిత అనిశ్చితిలో పడిన ఓ బీజేపీ నేతకు ఆక్సిజన్ అందించడమే అభ్యూహంలో భాగమే అని చెప్పేసి నమస్తే తెలంగాణ కవర్ చేసింది. ఏదైతే మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు సంబంధించిన వార్త ఇది. అయితే ఆమె రాజ్యసభకు సంబంధించి ఎవరో మరి ఆ ముఖ్య నేత ఎవరో కీలక నేత ఎవరో వర్కింగ్ ప్రెసిడెంట్ కి అడ్డుకుందనే కోపంతో ఈమె మీద ఈ విధంగా కుట్ర చేసారని చెప్పేసి దీంట్లో మహారాష్ట్ర సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాత్ర ఉందని చెప్పేసి నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.